నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ విజయంపై వివరించిన సీఎం. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. విమానాల రద్దుపై క్షమాపణ చెప్పిన ఇండిగో చైర్మన్. మూల కారణాల దర్యాప్తుకు బయటి నిపుణుల నియామకం. అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన గోల్డ్ కార్డ్ పథకం. వ్యక్తులకు $1 మిలియన్, కంపెనీలకు $2 మిలియన్ ఫీజు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. ఈ ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అధిష్టానంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వ పాలనా తీరును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వివరించారు. ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయని ఆయన తెలిపారు. కేవలం 2 రోజుల్లోనే వివిధ రంగాల్లో కలిపి 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి ఈ పెట్టుబడులు ఎలా దోహదపడతాయో ఆయన వివరించినట్లు తెలుస్తోంది. గొండ్లపాడు టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అనంతరం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెయిల్ రద్దు చేసి 2 వారాల్లోగా కింది కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుండడంతో పిన్నెల్లి సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ లొంగుబాటు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. దీంతో పాటు పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు. పలువురు వైసీపీ నాయకులకు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులు లొంగిపోవడంతో ఈ జంట హత్యల కేసు దర్యాప్తులో తదుపరి చర్యలు వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కేసు విచారణలో భాగంగా సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయోనని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నివురుగప్పిన నిప్పులా మారాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడో ఒక చోట కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల పరస్పర దాడులకు దిగుతున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ స్థలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇవాళ ఉదయం చిట్యాల మండల పరిధిలోని ఉరుమట్ల గ్రామానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి కాంగ్రెస్ నేత, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కూడా తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోని ఇరు పార్టీల శ్రేణుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఓ దశలో అమిత్ రెడ్డి, భూపాల్ రెడ్డి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని గొడవలు వద్దని
బారించడంతో పరిస్థితిని సద్దుమణిగింది. కాగా ఇవాళ తెల్లవారుజామున కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకరికల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాజా పరిణామంతో ఎన్నికల అధికారులు కొర్లపహాడ్ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. మాది మీడియానే ఇబ్బంది. నడుస్తుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత పిడతల రాంభూపాల్ రెడ్డి కన్నమూశారు. గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. రాంభూపాల్ రెడ్డి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటొచ్చారు. ఆయన మరణవార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు, వైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటేయడంతో మున్సిపల్ పీఠం టీడీపీ దక్కించుకుంది. ఈ గెలుపుతో తెలుగు తమ్ముళ్లు సంబరాలమేనంటాయి. కడప మేయర్గా పాక సురేష్ ఎన్నికయ్యారు. 47 డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పాక సురేష్ అభ్యర్థిత్వాన్ని కార్పొరేటర్లు నిత్యానందరెడ్డి, షఫీ బలపరిచారు. దీంతో పాక సురేష్ మేయర్గా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రకటించారు. వైసీపీకి 39 మంది కార్పొరేటర్లు ఉండగా 38 మంది సభ్యులు హాజరయ్యారు. మేయర్ పదవి ఆశించిన 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున అసంతృప్తితో ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఇక తగినంత బలం లేకపోవడంతో మేయర్ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. అదే చేయడం జరుగుతుంది. 50% ఉండాలి. 46 మెంబర్స్ మినిమం ఉంటే మేము ఎలక్షన్ స్టార్ట్ చేయవచ్చు. ఇది మనకి రూల్స్లో ఉంది. ఇప్పుడు మేము స్పెషల్ మీటింగ్ని స్టార్ట్ చేస్తున్నాము. ముందు ఒకసారి రూల్ పొజిషన్ అంతా చెప్తాను, తర్వాత ప్రొసీజర్ మేము స్టార్ట్ చేస్తాము. సో ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ నుంచి క్యాండిడేట్ ఎవరు పెడుతున్నారు, వాళ్ళ
పేరు ఫార్మ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా విప్ ద్వారా ఏ నోటీస్ జారీ చేశారు దానికి ఎనెక్సర్ 3లో కాపీ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పార్టీ మెంబర్స్ తరఫు నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ విప్ మనం ఇది జారీ చేసాము, వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేశారు. దానికి సంబంధించి మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపల ఇవ్వాల్సి ఉంటుంది. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో తమకు సరైన భోజనం పెట్టడం లేదని, భవనం కూడా శిథిలావస్థకొచ్చిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విద్యార్థులు. సాంబార్ అయిపోయింది. అవి మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సార్, మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి అడగాలి. దాని కింద బొగాన్లు ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఇప్పటి వరకు ఒకసారి బొగాన్లు అడగాలి, మనం బాత్రూమ్ లో కడుకుంటాం కదా సార్, ఆ బ్రష్లతో మీద మేము స్నానం చేసే డ్రమ్లు కడుగుతాం సార్, బాత్రూమ్ లో కడిగే బ్రష్లతో. ఎస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్, ఇట్లా తింటున్నారు ఈ అన్నం అని మమ్మల్ని తిడుతున్నారు సార్. వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మీ సార్ ఎట్లా అనిపిస్తుంది మీరే చెప్పండి. ప్రిన్సిపల్ రూమ్ లో కాడికి అంతే, ఆడికి మళ్ళీ వెళ్ళిపోతారు. అంచినా సరే ఒక్క పూట మంచిగా పెడతారు సార్ అంతే. మెన్నోళ్ళు ఉన్నట్టు చక్కగా పెడతలేరు, పొద్దున్న సాయంత్రం పెడతారు, సాయంత్రం తిరిగి పొద్దున్న పెడతారు. ఏం పడుతురో అలాగే మేమేమన్నా అడిగితే మళ్ళీ కొట్టే నీకు ఎందుకు ఒక్కరిని తింటలేరా అంటే చదవచ్చు పోలీస్ స్టేషన్ దాకా వచ్చారంటే చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది అర్థం చేసుకోండి సార్, ఓకే కానీ ఇట్లా కమిటీ మీటింగ్ కూడా పెట్టాను, పెట్టి చెప్తాను. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొద్దిగా మెడిసిన్ రాకుండా వాళ్ళు కొద్దిగా హ్యాండ్ పవర్తో తగ్గిపోయింది. కొన్ని విషయాలు నేను చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు మార్నింగ్ కూడా వాళ్ళని క్లాస్కి తీసుకెళ్ళి చెప్పాను. టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఆనంద్ మహేంద్రను కలిసిన చిరంజీవి ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లో ఆనంద్ మహేంద్ర వినయం, నిరాడంబరత తనకు ఎంతో ఆకట్టుకున్నాయని, వ్యక్తిగతంగా ఆ లక్షణాలు తాను ఎంతో గౌరవిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. అంతేకాకుండా ఆనంద్ మహేంద్ర తన విలువలు, పనులు, నడవడికలతో గొప్పతనాన్ని పెంచుకున్న రతన్ టాటాను గుర్తు చేస్తున్నారని చిరంజీవి ఆ పోస్టులో ప్రస్తావించారు. ఆనంద్ మహేంద్ర సామాజిక సేవా కార్యక్రమాలకు కట్టుబడి ఉండడం తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని, ఆయనతో కలిసి అలాంటి సార్థకమైన పనులలో పాల్గొనడానికి తాను మరింత ఉత్సాహంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సంభాషణల కోసం ఎదురుచూస్తున్నారని మెగాస్టార్ తన ట్వీట్ను ముగించారు. ఇటీవల భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ఆలస్యం అవడంపై ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఈ భారీ కార్యాచరణ వైఫల్యానికి గల మూల కారణాలను గుర్తించేందుకు బయటి సాంకేతిక నిపుణులతో దర్యాప్తు జరిపిస్తామని సంస్థ చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా గురువారం ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుంచి 5 మధ్య జరిగిన ఈ పరిణామాల వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మెహతా అంగీకరించారు. చాలా మంది ముఖ్యమైన వ్యక్తిగత కార్యక్రమాలు, వ్యాపార సమావేశాలు, వైద్య అపాయింట్మెంట్లు కోల్పోయారు. జరిగిన దానికి మేము మనస్ఫూర్తిగా చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సీఈఓ పీటర్ ఎల్బర్స్ నేతృత్వంలోని యాజమాన్యం సర్వీసులను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తాము వెంటనే ప్రకటన చేయలేదని వివరించారు. అంతర్గత సమస్యలతో పాటు వాతావరణం అనుకూలించకపోవడం, కొత్త సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ఏవియేషన్ వ్యవస్థలో రద్దీ వంటి అనేక కారణాల వల్ల ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని మెహతా తెలిపారు. కావాలనే సంక్షోభం సృష్టించామని లేదా పైలట్ అలసట నిబంధనలను ఉల్లంఘించామని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. अपने भाई को
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్టాత్మక గోల్డ్ కార్డ్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద $1 మిలియన్ చెల్లించే వ్యక్తులకు లేదా ఒక్కో విదేశీ ఉద్యోగికి $2 మిలియన్ చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్దమైన నివాసం కల్పించి పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వైట్ హౌస్లో వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1990 నుంచి అమల్లో ఉన్న EB-5 వీసా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని, దేశ ప్రగతికి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు. ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ దానికంటే చాలా ఉత్తమమైంది, శక్తివంతమైందని ఆయన తెలిపారు. ఒకవైపు కఠినమైన వలస విధానాలు అమలు చేస్తూ భారీ స్థాయిలో బహిష్కరణలు చేపడుతున్న ట్రంప్ మరోవైపు సంపన్న వలసదారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదివిన ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఇక్కడే అట్టుపెట్టుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు $15,000 ఫీజు వసూలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ తెలిపారు. భారత్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు ఈ గోల్డ్ కార్డు పొందొచ్చని ట్రంప్ పేర్కొన్నారు. Well, we keep it, I guess. Where does it go? What does it go to? Well, you have to follow the tanker. You know, you're a good newsman. Just follow the tanker. Do you know where it's going? Was it Follow it. Get a helicopter and follow the tanker. Is it true it's going to But we're gonna. I assume we're gonna keep the. మనుషుల మధ్య విభేదాలు వస్తే రెండుగా విడిపోయి గొడవపడడం చూస్తూ ఉంటాం. అలాంటిది కోతుల సమూహం 2 గ్రూపులుగా విడిపోయి భీకర యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుంది? తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ పోచారం సర్కిల్లో జరిగింది. ప్రతాప సింగారంలో సుమారు 60 కోతులు 2 గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వార్కు దిగాయి. ఇవాళ ఉదయం సింగారం ప్రధాన కూడలిలో ఈ ఘటన జరిగింది. 2 గ్రూపులుగా విడిపోయిన ఒక గుంపు కోతులను మరొక గుంపు కోతులు తరుముతూ వానర్ యుద్ధాన్ని దిగాయి. పరస్పరం తరుముకుంటూ ఆ ప్రాంతంలో హడలెత్తించాయి. కోతుల గ్యాంగ్ వారితో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. స్థానికులు వాటిని చెదరగొట్టడంతో ఆ కోతులు శాంతించాయి. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఈ కోతుల దాడికి సంబంధించిన వీడియోను తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని చర్లపల్లి, శంసిరెడ్డిపల్లి తాండా, బస్వాపూర్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటికి నామినేషన్ దాఖలైంది. దీంతో ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. చర్లపల్లి సర్పంచ్గా అరుణ దుర్గానాయక్, శంషరెడ్డిపల్లి సర్పంచ్గా బానోత్ గణేష్, బస్వాపూర్ సర్పంచ్గా నజ్మా సుల్తానాలతో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చర్లపల్లిలో ఉప సర్పంచ్గా గోదల పెంటారెడ్డి, శంసిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్గా నరసింహులు, బస్వాపూర్ ఉప సర్పంచ్గా లావణ్యలను ఆయా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులను పలువురు శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, స్వామి, సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి విఠల్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, సర్పంచ్ రమావత్, శాంతి తదితరులు పాల్గొన్నారు. శంషరెడ్డిపల్లి తాండా మండల్ వెల్దుర్తి, బానోత్ గణేష్ మా తండ్రి గారు ఈ గ్రామం ఏకీకరణ చేయడం జరిగింది. ఈ గ్రామాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని, మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్తున్నాము. గోపాల్ గారు, మీరు కూడా అతన్ని బలపరుస్తున్నారు. ఇంకెవరైనా వేస్తారండి? ఇంకెవరైనా ఉన్నారా? ఉప సర్పంచ్ కాంటాక్ట్ చేస్తాను. ఉప సర్పంచ్ ఇప్పుడు ఎవరు వేసిందంటే బలపరిచేటువంటి వ్యక్తులు తర్వాత ప్రపోజల్ ఇవ్వనా
వీళ్ళిద్దరు వ్యక్తులు ఏం చేసినట్టు ఎవరిని అనబోయిన నరసింహుల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా గంపల శేఖర్ ప్రతిపాదించిండ్రు. భాను గోపాల్ అతడిని బలపరిచారు. మళ్ళీ మిగిలినట్లాంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ అనబోయిన నరసింహుల్ని ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నట్లుగా మేము ఎన్నికల్లో భాగంగా స్టేజ్ 1 సంబంధించి ఆర్ఓ మరియు ఏఆర్ఓ గారితోటి మీ దగ్గర నుండి నామినేషన్ స్వీకరించడం జరిగింది. అది ఎంపీడీఓ ఆఫీస్ వెతుర్తి అందు తీసుకోవడం జరిగింది. అయితే మీ గ్రామం నుండి ఒకే ఒక అంటే సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ అందరికీ దేనికి ఒక్కొక్క నామినేషన్ వచ్చిన వల్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది. మరి అది తర్వాత దానికి నిన్నటి వరకు ఏకగ్రీవం ఎన్నిక జరిగింది. తర్వాత ఈ రోజు ఎందుకంటే గతం నిన్నటి వరకు మన కలెక్టర్ గారు వీరికి మనకు ఆదేశము ఉప సర్పంచ్ చేయాలన్నటువంటి ఆదేశం ఇవ్వడం వల్ల ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మీ విలేజ్లో ఉప సర్పంచ్ ఎన్నికల గురించి మేము రావడం జరిగింది. మరి అందుకు మనకు ఆల్రెడీ సర్పంచ్గా తర్వాత ఉన్నటువంటి 6 వార్డు మెంబర్లో అందరూ కోరం అనేటువంటి ఫుల్ కోరం 100% కోరం వచ్చింది. కాబట్టి మనం ఈ రోజు ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఉప సర్పంచ్ ఎన్నిక నోటీసులో మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకరు వస్తే ఆటోమేటిక్గా దానికి అతనికి బలపరిచిన వ్యక్తి కావాలి, తర్వాత ఇంకోటి ప్రతిపాదించిన వ్యక్తి. ఇద్దరు పేర్లు మనకు కావాలి. ఎవరైతే మనం బలపరుస్తామో తర్వాత పోటీ చేస్తామో ఆ ఇద్దరు పేర్లు కావాలి. ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సంతకం పెట్టాలి. అది ఒక నామినేషన్ వచ్చినప్పుడు. అదే మాదిరిగా సేమ్ సెకండ్ నామినేషన్ మీద పోటీ ఉన్నది అనుకోండి. చాలా సంతోషం. చెల్లపల్లి గ్రామ పంచాయతీ రెండోసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి చెల్లపల్లి గ్రామస్తులు తాండావాసులు అందరూ కూడా వాళ్ళ ఏకాభిప్రాయాన్ని మద్దతు ప్రకటించి ఏకగ్రీవంగా ఈ బాడీని ఎన్నిక చేసినందుకు గ్రామ ప్రజలకు అందరికీ మా వ్యక్తిగత విజయాన్ని వాళ్ళ విజయంగా అంకితం చేస్తున్నాం. అభివృద్ధి విషయంలో వాళ్ళు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము అందరినీ కలుపుకట్టుకో అభివృద్ధికి ముందు సాగించడానికి మేము కృషి చేస్తాం. మా పైన ముఖ్యంగా నా పైన గ్రామవాసులందరూ కూడా అపారమైన విశ్వాసం నుంచి నాకు బాధ్యతలు అప్పగించినందున నా పూర్తి సహాయశక్తులు నా ప్రయత్నాన్ని కొనసాగించి గ్రామాభివృద్ధి కోసకు సదా ఎప్పటికీ నా వ్యక్తిగత ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. నాకు కాకపోతే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా గ్రామస్తుల సహకారం కూడా అందరికీ మద్దతుగా ఉంటేనే అది కొద్దిగా విజయవంతంగా ఉంటుంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి తమ వంతు కార్యకర్తగా కర్తవ్యం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.